గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనం యజమాని వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు గవర్నర్పేట డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావు. అవని ట్రాన్స్పోర్ట్ వద్ద సరుకులతో వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న శ్రీనివాసరావు బిల్లులు చూపించమని అడిగారు. వాహన యజమాని జోగారావు బిల్ చూపించగా వాటిని చించేసి 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు కమర్షియల్ ట్యాక్స్ అటెండర్ అధికారి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో లంచం తీసుకుంటుండగా శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. నిమ్స్లో అనస్థీషియా విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరైన విద్యార్థి నితిన్ ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. నిమ్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిమ్స్లో అనస్థీషియా విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరైన విద్యార్థి నితిన్ ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. నిమ్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.